యూట్యూబర్ నందు మరియు మధుకర్ గారు ఈ వీసా స్కామ్‌లో తప్పించుకునే అవకాశాలు చాలా వరకు పెరిగిపోయాయి. ఎందుకు తప్పించుకునే పాయింట్స్ ఎక్కువున్నాయి? ఏంటి బలమైన విషయాలు? అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానెల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మనం డిస్కస్ చేద్దాం. ప్రతి పాయింట్‌ని డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసినట్టే ఈ వీసా స్కామ్ గురించి తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్‌లో, కర్ణాటకలో కూడా కొత్త కొత్త కేసులనేది ఫైల్ చేయడం జరిగింది. అంటే అందరూ బాధితులందరూ పోలీస్ స్టేషన్‌ల దగ్గరికెళ్లి ఫైల్ చేశారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్‌లో మాత్రమే కేస్ ఫైల్ చేయడం జరిగింది. అయితే పాయింట్ ఏందిరా అంటే నందు మరియు మధుకర్ గారు ఈ కేస్ నుంచి బయటపడడానికి క్వాష్ పిటిషన్ ఏశారు. అంటే ఈ కేస్ నుంచి వాళ్ళిద్దరూ బయటపడడానికి కోర్టు దగ్గర హైకోర్ట్‌కెళ్ళి క్వాష్ పిటిషన్ అంటే మేము ఈ తప్పు చేయలేదు. ఈ స్కామ్‌కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కోర్ట్‌లో నిరూపించుకుందాం అని చెప్పి ఈ పిటిషన్ ఏయడం జరిగింది. లేటెస్ట్‌గా ఏశారంట. అంటే ఈ కేస్‌ని ఎవరెవరైతే కేసేశారో తెలంగాణలో, ఆంధ్రాలో మరియు కర్ణాటకలో మళ్ళీ వేరే వేరే కంట్రీస్‌లో కూడా కొన్ని కేసులేయడం జరిగింది. ఇవన్నిటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పేసి వాళ్ళు కోర్ట్‌లో కేస్ వేయడం జరిగింది. ఫారెన్‌కి జాబ్స్ చేద్దామని చెప్పి మన ఇండియన్స్ వెళ్ళిన వాళ్ళకి అంటే ఎవరెవరైతే ఫారెన్‌లో జాబ్ చేస్తుంటారో వాళ్ళని రక్షించడానికి మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ ఉంది కదా! వాళ్ళు పీఓఈ అంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్ అని ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అంటే దీనివల్ల ఎవరైతే ఫారెన్ కంట్రీలో వెళ్లి మోసపోతారో, ఎవరైతే అక్కడ ఇబ్బందులు పడతారో వాళ్ళకి మాత్రం ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఈ పీఓఈ అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే ఫారెన్ జాబ్స్‌కి గాని, మళ్ళా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఎప్పుడైనా వీసాలోకి ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు, లేకపోతే ఫారెన్‌లో మన వాళ్ళని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు, అప్పుడు ఈ చట్టం అనేది వాళ్ళకి ఎవరైతే మనోళ్ళు ఉన్నారో వాళ్ళకి పరిగణిస్తుంది. అంటే వాళ్ళకి వర్తిస్తుందన్నట్టు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే అంత బలంగా ఉండదు. ఎందుకంటే ఇది లోకల్ అంటే మన ఇండియాలో జరిగేది. అది వేరే కంట్రీలో స్కామ్ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళని పట్టుకోవాలంటే ఇట్లాంటి చట్టాలనేది భయంకరంగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే వాళ్ళకి మీద కేస్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందిరా అంటే ఇప్పటి వరకు యూకే స్కామ్ మీద ఒక్క కంప్లెయింట్ కూడా పీఓఈలోకి పోలేదు. ఒక్క కంప్లెయింట్ కూడా పీఓఈలో రిజిస్టర్ అవ్వలేదు. అంటే మనోళ్ళు ఎవరెవరైతే తెలంగాణ, కర్ణాటక మరియు గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్ చాలామంది ఉన్నారో వీళ్ళందరూ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. పాయింట్ ఏందిరా అంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే ఏం ఫరక్ ఉండదు. వీళ్ళు కంప్లెయింట్ ఫరక్ ఉంటది. అంటే ఫరక్ ఉండదంటే ఉంటది. బట్ ఆ పాయింట్ స్ట్రాంగ్ అవ్వాలంటే, ఆ పాయింట్ ఇంకా బలంగా ఉండాలంటే, వాళ్ళకి శిక్ష పక్కా పడాలంటే, వాళ్ళు ఎళ్లి పీఓఈలో కంప్లెయింట్ ఇవ్వాలి. పీఓఈలో కంప్లెయింట్ ఇస్తేనే అక్కడ వాళ్ళకి శిక్ష అనేది కరెక్ట్‌గా పడుతుంది. అన్‌ఫార్చునేట్‌గా ఆ పీఓఈలోకి మనోళ్ళు ఎవళ్ళు కంప్లెయింట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, అక్కడ కంప్లెయింట్ ఇస్తే రిటర్న్ మా మీద బ్యాక్ ఫైర్ అవుతుందా? లేకపోతే ఇంక ఎక్స్‌టర్నల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? పోతే పోనీ 20,00,000 కదా! 30,00,000 అన్న వాళ్ళు గూడా ఉన్నారంట. అట్లా అనుకోకండి. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ ఆంధ్రాలో కంప్లెయింట్ వచ్చింది. అట్లా తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ ఇట్లా అంటే మీరు ముందుకొస్తే మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది వస్తారు. సో, పాయింట్ ఏందిరా అంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్‌గా నిలబడండి. నిజంగా తప్పు జరిగితే మీరు స్ట్రాంగ్‌గా నిలబడండి. కంప్లెయింట్ ఇవ్వండి. ఇప్పుడు పీఓఈలో కంప్లెయింట్ లేకపోతే హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ అనేది బలంగా మారిపోయిద్ది. అంటే ఇప్పుడు ఈ కేస్ మొత్తం ఫారెన్‌కి సంబంధించింది గదా! సో, మనం దీనికి ఫారెన్ చట్టాలే ఎక్కువుంటాయన్నట్టు. సో, ఈ ఇండియన్స్ దగ్గర మోసపోయారు కాబట్టి ఫారెన్ కేస్ కాబట్టి పీఓఈలో కేస్ ఉన్నదా లేదా అని హైకోర్ట్ చూస్తది ఫస్ట్. జడ్జి గారు ఫస్ట్ కోర్ట్‌లో అది ఆ పీఓఈ కేస్ ఏమన్నా ఉందని చూస్తారు. అక్కడ గాని ఇది లేదనుకో, లేదు ఓన్లీ లోకల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిందనుకో, ఈ క్వాష్ పిటిషన్ అనేది దీని ర్యాంక్ అనేది పెరుగుతదన్నట్టు. సో, దీనివల్ల వాళ్ళు బయటికొచ్చే అవకాశాలు ఎక్కువుంటది. వాళ్ళు మంచి వాళ్ళు ఇలాంటి స్కామ్ చేయలేదని చెప్పి కోర్ట్ కూడా నమ్మే అవకాశాలు చాలా వరకు పెరిగిపోతాయన్నట్టు. ఒకవేళ కోర్ట్ గాని, నందు మరియు మధుకర్ గారి వీసా స్కామ్ కేస్ గాని ఒకవేళ కోర్ట్ క్యాన్సెల్ చేసిందా, ఫర్ ఎగ్జాంపుల్ చేసిందా, వాళ్ళు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏందిరంటే డిఫమేషన్ కేస్ ఏస్తారంట. ఎవరైతే యూట్యూబ్‌లో గాని, టీవీ9లో గాని, టీవీ5, ఎన్‌టీవీ, ఎనీ టీవీ ఆర్ ఎనీ యూట్యూబ్ ఛానెల్ చిన్న యూట్యూబర్ దగ్గర నుంచి పెద్ద యూట్యూబర్ దాకా ఎవరైతే వాళ్ళ మీద మాట్లాడారో, ఫేక్ అలిగేషన్స్ ఏసారో వాళ్ళందరి మీద డిఫమేషన్ కేస్ ఏస్తా అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు బయట. సో, మై హంబుల్ రిక్వెస్ట్ ఏందంటే బాధితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరున్న బ్యాంక్ ట్రాన్సాక్షన్, చాట్ ప్రూఫ్స్, వాయిస్ కాల్స్ పీఓఈలో ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్ అనే దగ్గర కంప్లెయింట్ ఇవ్వండి. అది ప్రతి దగ్గరుంది. తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, కర్ణాటకలో గూడా ఉంది. మీరక్కడ కంప్లెయింట్ ఇవ్వండి ఫస్ట్. కంప్లెయింట్ ఇస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. కోర్ట్‌లో ఎళ్ళేటప్పుడు మీ కేస్ అనేది ముందుకెళ్ళేది. కొద్దిగా స్ట్రాంగ్ అయ్యేది.